నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇరవై నెలల్లో 7 కోట్ల పైనే సీఎస్ఆర్ నిధులు తెచ్చా. గత ప్రభుత్వంలో సీఎస్ఆర్ నిధులను ఏం చేశారు? మగవారితో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. టీకే విశ్వేశ్వర్రెడ్డి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విద్యార్థినులతో నిరసన దీక్ష ప్రారంభం. అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు చెందిన ఆస్తులను ప్రైవేటీకరణ చేయుటపై స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం చుట్టూ రాజకీయాలు మంచి పరిణామాలు కావు. హిందూ ధర్మంపై విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నారు. మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో సమానంగా రాణిస్తున్నారని, ప్రభుత్వం కూడా మహిళల పేరుతోనే పథకాలను అమలు చేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మహిళా పక్షపాతిగా ఉందన్నారు. ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ వారి సీఎస్ఆర్ నిధులతో రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం పర్యవేక్షణలో మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ మరియు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక 13వ వార్డు తాడికోట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 100 మిషన్లతో 3 నెలల పాటు అనుభవజ్ఞులతో శిక్షణ ఇస్తారని తెలిపారు. ఒక్కొక్కరికి ట్రైనింగ్ కిట్లు కింద మిషన్కు సంబంధించిన సూది, కత్తెర, దారాలు తదితర సామాగ్రితో పాటు ట్రైనింగ్ బుక్స్ కూడా అందజేస్తారని తెలిపారు. మరో 200 మందికి శిక్షణ ఇప్పించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఓఎన్జీసీ వారి యొక్క సిఎస్ఆర్ సహకారంతో సుమారు 100 మందికి ఉచితంగా కుట్టు మెషిన్ ట్రైనింగ్లు ఇప్పించి వాళ్ళకి కుట్టు మెషిన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికే మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని స్వయం ఉపాధి కింద ఆలోచించి వారికి కుట్టు మెషిన్ సెంటర్లు తీసుకొచ్చి ట్రైనింగ్ చేసి ఉచితంగా ఇస్తూ ఉంది. బీసీ శాఖ ద్వారా కొద్ది జాప్యం ఉంది. దగ్గరలో వాళ్ళకి ఏదైతే రాజమండ్రి సిటీలో ట్రైనర్లు అందరికీ దగ్గరలో ఇస్తాం. ఇది ప్రభుత్వ పరంగా జరిగిన కార్యక్రమాలు అవి. కానీ ఇది మేము దూరదృష్టితో ఆలోచించి మహిళా సాధికారతకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది కాబట్టి అది ఎలా సాధించాలని ఒక ఆలోచనతో సిఎస్ఆర్ నిధుల ద్వారా ఓఎన్జీసీ వాళ్ళని అభ్యర్థించి సెంటర్ తేవడం జరిగింది. నేను ప్రజలకు కూడా తెలియజేసేది ఒకటే, ప్రభుత్వం అందించే కార్యక్రమాలు అందుతున్నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ నియోజకవర్గంలో మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఉన్నాం. దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ వాళ్ళకి చేయాల్సిన నిర్మాణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆర్థిక పరంగా ఇబ్బందులు పడి విద్యకు కానీ, వైద్యానికి కానీ నోచుకునే వారికి ఆదుకుంటా ఉన్నాం. ఇది మహిళా సాధికారత కోసం తీసుకున్న నిర్ణయం. గత పాలకులు ఏ రోజు కూడా ఎలాంటివి చేయలేదు. గత పాలకులు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు సిఎస్ఆర్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే బ్యాగులతోటి ఇంటికి వచ్చి జోబులు నింపుకోవడం. కానీ ఈ ప్రభుత్వంలో సిఎస్ఆర్ ద్వారా ప్రజలకి మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. బ్యాగులు తీసుకునే సంస్కృతి ఈరోజు కూటమి ప్రభుత్వంలో లేదు. శాసనసభ్యుడికి ఇప్పటికే 7 కోట్ల సుమారు పైన నిధులు తీసుకొచ్చాను సిఎస్ఆర్. మరి గత 5 సంవత్సరాలు ఎంత తెచ్చున్నారు? తేగలిగే అవకాశం ఇక్కడ ఉన్నప్పుడు ఏమైపోయినాయి ఆ నిధులు? ఇదే ప్రజలు ఆలోచించాలన్నది నా తాలూకు ఆలోచన. ఇది ఆరంభం. వచ్చే దఫాలో ఇంకొక 200 మందికి మళ్ళా కుట్టు మెషిన్ సెంటర్లు తెచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. భవిష్యత్తులో ఇచ్చిన హామీలే కాదు, ఇలాంటి ఇవ్వని కూడా చేసుకుంటూ ప్రజల యొక్క సాధికారతకి కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం తలపెట్టినటువంటి మా రాజమండ్రి డైనమిక్ మహిళ మాలే విజయలక్ష్మి గారు, ఆవిడకు ఉన్నటువంటి ఒక ట్రస్ట్ తోటి, ఒక ఓఎన్జీసీ వారి సహకారంతో, ఒక ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మరి ముందుకెళ్ళి ఈ రోజు ఇంతమంది మహిళలకు
ప్రోత్సాహం నింపడానికి గల కారణమైనటువంటి పార్లమెంటు ప్రెసిడెంట్ గారు అయినటువంటి మాల్యా విలక్ష్మి గారికి నమస్కారాలు తెలియపరుస్తూ, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఓఎన్జీసీ వారు ఎక్కడైతే వారి జీవనోపాధి పెంచుకోవడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ఓఎన్జీసీ వారికి కూడా శిరస్సు వహించి పాదాలకి నమస్కారాలు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా మా రాజమండ్రి శాసనసభ్యులైనటువంటి డైనమిక్ లీడరు, యువ నాయకులు, యంగ్ అండ్ డైనమిక్ వాసు గారు ప్రతి ఒక్క మహిళలు కూడా మగవారి కంటే ఆడవారు ఏమీ తక్కువ కాదు, మగవారు సంపాదించినట్టుగానే ఆడవారు కూడా సంపాదించాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజు మహిళలకు ఈ ట్రైనింగ్ సెంటర్ తీసుకొచ్చి మా 13వ వార్డులను ఈ అంబేద్కర్ కమ్యూనిటీలో ప్రవేశపెట్టడము నాకు మరి వార్డు ఇన్ఛార్జిగా నాకు ఇచ్చినందుకు నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. నుంచి 100 మంది మహిళలకు అంతే 100 మంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అన్ఎయిడెడ్ కళాశాలలకు ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఏపీ ఎఫిలియేటెడ్ ప్రైవేట్ అండ్ అన్ఎయిడెడ్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు రాజమహేంద్రి మహిళా కళాశాలల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో సోమవారం ఉదయం స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చి దీక్షలో కూర్చొని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6,500 కోట్లు, జిల్లా వ్యాప్తంగా 250 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 9 వాయిదాలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని చెప్పారు. అవి చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు యూనివర్సిటీ నుంచి డిగ్రీ సర్టిఫికెట్లు మంజూరు కావడం లేదని, ఈ పరిస్థితి వల్ల ఐఏఎస్, ఐపీఎస్లకు వెళ్లే ఇతర ఉద్యోగార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1130 కళాశాలలు, జిల్లాలో 234 కళాశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చర్యలు తీసుకోకుంటే అమరావతిలో సచివాలయం ఎదుట వేలాది విద్యార్థులు నిరసన చేపడతారని, అప్పుడు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించక సైతం వెనకాడబోమని అన్నారు. మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారు ఒక బృహత్తరమైనటువంటి పథకాన్ని ప్రారంభించారు. అదేంటంటే ఫీజు రియంబర్స్మెంట్. పూర్వం ఒక ఇంజనీర్ చదవాలంటే డబ్బున్నోడే చదివించాలి, ఒక డాక్టర్ చదివించాలంటే కోటేశ్వరుడే చదివించాలి. సామాన్యులు ఎవరు కూడా ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదవాలంటే అది మన లెవెల్లో ఉన్నది కాదురా అబ్బాయి, మనం ఎంతసేపు ఏదో కాలక్షేపం చదివి ఏదో కూలి పని చేసుకుందామని ఆలోచన చేసేవారు. అటువంటి పరిస్థితుల్లో మరి రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు పేదవాడు కూడా ఉన్నతమైన విద్య చదవాలి, వాళ్ళు కూడా డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఆ పథకం ప్రారంభించినప్పటి నుంచి కూడా మరి చాలా చక్కగా ఈ పథకాన్ని ఆయన రన్ చేయడం జరిగింది. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకాన్ని బాగా రన్ చేశారు. ఏంటంటే మనకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే మరి రాజమండ్రి జాంపేటలో అక్కడ చికెన్ అమ్ముతారు కొట్ల దగ్గర. నేను అప్పుడు ఒక 15 ఏళ్ల క్రితం నేనే వెళ్ళేవాడు చికెన్ కొనడానికి. అక్కడికి వెళ్తే ఆ సాహిబ్ గారిని, ఏవయ్యా మీకు ఎంతమంది పిల్లలు అంటే 2 ఆడపిల్లలు అంటారు. 2 ఆడపిల్లలు కదా, అసలు ఏంటయ్యా ఏం చేస్తున్నావు, ఏం చదివిస్తున్నావు ఏంటంటే ఏదో చదువుతారంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ అని. ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఏంటి మీ పిల్లలు ఏంటంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఇంజనీర్ చదువుతున్నారు అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ముస్లిమ్స్ వాళ్ళ పిల్లల్ని బయట చదివించడం అనేది అరుదు. అటువంటిది ఈవేళ ముస్లిమ్స్ మైనారిటీస్ వాళ్ళ పిల్లల్ని, ఆడపిల్లల ఇంజనీరింగ్ చదివిస్తున్నారు, డాక్టర్ చదివిస్తున్నారు, చాలా ఈజీగా చదివించగలుగుతున్నారు. ప్రతి కుటుంబంలో కూడా ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ ఉంటే ఆ కుటుంబం అంతా కూడా డెవలప్ అవుద్ది. ఎందుకంటే ఒక ఇంజనీర్ అయితే ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తే వాళ్ళ కుటుంబాన్ని, బంధువుల్ని, చుట్టాలు అందరినీ కూడా పై లెవెల్కి తీసుకెళ్తాడు. ఇక డాక్టర్ అయితే చెప్పక్కర్లేదు. ఒక డాక్టర్ ఒక చోట ప్రాక్టీస్ పెడితే బంధువులు
మెడికల్ షాపులు అవి పెట్టుకుని అందరూ కూడా. గత ప్రభుత్వం తప్పిదం పేద ప్రజలకు శాపం కాకూడదు. పేద ప్రజలకు సొంత ఇంటిని సమకూర్చే ప్రయత్నంలో భాగంగా ఇంటి స్థలాన్ని కేటాయిస్తున్న క్రమంలో గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిన అంశాలు లబ్ధిదారులను అయోమయంలోకి నెట్టాయన్నారు. అవకతవకలను సరిదిద్ది పేద ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలన్న భావనతో రాష్ట్ర వెనుకబడిన కులాల రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు తలపెట్టిన కార్యక్రమం దృష్టిలో ఉంచుకొని జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ సోమవారం ఉదయం స్థానిక రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ వెనుకబడిన కులాలకు చెందిన ప్రతినిధులతో కలిసి ఇన్ఛార్జ్ అధికారి భాస్కర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. పలు ప్రాంతాల్లో ఇంటి స్థలాలకు కేటాయించినట్లుగా చెప్పి పలువురు పేదలకు పట్టాలు అందజేసినప్పటికీ అవన్నీ ఉత్పత్తి పట్టాలేనని, చిత్తు కాగితాలు లాంటి ఆ పట్టాలకు సంబంధించి ఎలాంటి ఇళ్ల స్థలాలు భౌగోళికంగా లేవని తెలియవచ్చిందన్నారు. అదేవిధంగా నీటి ముంపుతో నిత్యం మునిగిపోయే కొన్ని స్థలాలను ఇంటి స్థలాలుగా చెప్పి పట్టాలు ఇవ్వక కూడా అభ్యంతరకరమైన విషయమన్నారు. బురుగుపూడి, పల్లకడియం, కూనవరం, వెలుగుబండ గ్రామాల్లో ముంపు స్థలాల విషయాలు బయటపడ్డాయి. వాస్తవాలు ఇలా ఉండగా సదరు అభ్యంతరకరమైన ఇంటి స్థలాలు వినియోగపరంగా లేనందున సంబంధిత పట్టాలు చెల్లుబాటు కావు. అయినప్పటికీ అట్టి బూటకపు ఇంటి స్థలాలు రద్దు చేసి వాటి స్థానంలో వినియోగ అర్హత కలిగి ఇంటి పట్టాలు చెల్లుబాటు కలిగిన పట్టాలను జారీ చేయాలని కోరామన్నారు. గత ప్రభుత్వం ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికపై అర్ధరాత్రి సమయాల్లోనే ఈ పట్టాలన్నీ కూడా ఇళ్ళు లేనటువంటి పేదలందరికీ కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ఎంతో సొంత ఇల్లు కళ నెరవేరిందని చెప్పేసి మరి అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూశారు. అయితే దోసకాయలపల్లి, అలాగే పల్లకడియం, కానవరం, బోరుపూడి ఇటువంటి గ్రామాల్లో ఈ ఇళ్ళకని చెప్పేసి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా పట్టాలు కూడా అధిగతి పతి లేదు. ఎందుకంటే ఇటు చూస్తే గొయ్య, ఇటు చూస్తే నుయ్యి కింద ఉంది పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ సచివాలయానికి వెళ్ళి అధికారులకి మొరబెట్టుకుందామంటే వాళ్ళేమో ఈ పట్టాలు మరి సిస్టంలో అన్నీ నమోదైనవి ఉన్నాయి కాబట్టి మీకు మరి ఇది తర్వాత వస్తుందమ్మా అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అది ఎంతవరకు మరి సమంజసం అనేది మాకు అర్థం కాని పరిస్థితుల్లో మేము తటస్థంగా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం, మొన్న ప్రభుత్వం కూడా ప్రకటించింది ఉగాదికి అలాగే లక్షలాది పట్టాలు మేము మంజూరు చేస్తామని చెప్పి ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం అన్న మాటలు కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే ఎన్నికల వాగ్దానంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో కూడా మేము ఉన్నాము. అందుకనే ఈరోజు మరి ముఖ్యమంత్రి గారికి అలాగే మన గృహ నిర్మాణ మంత్రి గారికి మన ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే దీని మీద స్పందించి వెంటనే వీళ్ళకు కూడా ప్రత్యేకమైన చూపించి ముందు ఏదైతే మరి పట్టాలు నూతనంగా మరి ఇద్దామని చెప్పేసి మరి ఆదేశాలు జారీ చేశారో ఆ యొక్క పట్టాలని మరి ముందుగా ఈ పట్టాలకు ప్రయారిటీ ఇచ్చి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మరి ఒకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బీసీ సంక్షేమ సంఘం అలాగే సమాచార విధాన పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఈ జిల్లా అధ్యక్షులు అంజుమన్-ఏ ఇస్లామియా సంస్థకు చెందిన ఆస్తులను ప్రైవేటీకరణ చేయుటకు సిద్ధమైన కూటమి ప్రభుత్వ నిర్ణయానికి నిరసిస్తూ కలెక్టరేట్ నందు ఏవో సమక్షంలో జిల్లా నుండి తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ వివిధ విభాగాల నాయకులు కార్యకర్తల సమక్షంలో మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి హమీద్ బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హసీనా, రాష్ట్ర అధికార ప్రతినిధి అలీ, రాష్ట్ర మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ నిజాం, వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షులు అరీఫ్, రాష్ట్ర కార్యదర్శి అమానుల్లా బేగ్, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ కరీం ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం బాషా, జిల్లా కార్యదర్శి మస్తాన్ బేగ్, మౌలాలి మీరావలి, రాజమహేంద్రవరం రూరల్ మైనార్టీ సెల్ ఇన్ఛార్జ్ చానా, రాజమహేంద్రవరం నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు అరిఫుల్లా ఖాన్, నిడదవోలు నియోజకవర్గ మైనార్టీ సెల్ ఇన్ఛార్జ్ చాంద్ బాషా, రాజనగరం మైనార్టీ సెల్ ఇన్ఛార్జ్ కాలా బాషా, గోపాలపురం ఇన్ఛార్జ్ యూసఫ్ ముస్తఫా, మాజీ సంచార జాతుల డైరెక్టర్ షకీలా బేగం, మహిళా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు సమీరా బేగం మరియు నాయకులు అల్తాఫ్ మదీన్ బాషా, అఫ్సర్ బేగ్, ఇబ్రహీం షరీఫ్, జిలానీ, మ్యాజిక్ బాషా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. విషయం ఏమిటంటే అంజుమన్-ఏ ఇస్లామియా సంస్థకు చెందిన ఆస్తులు గుంటూరులో పెద్దకాకాని వద్ద ఉన్నాయి. ఈ యొక్క 72 ఎకరాల ఈ ఆస్తులని కూటమి ప్రభుత్వం వారు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమై ఉన్నారు. కనుక మా యొక్క ముస్లింల ఆస్తులు మా పూర్వీకులు
ఎంతో గొప్ప మంచి ఉద్దేశంతో మా యొక్క ముస్లింల ఉన్నతికి ఉపయోగపడే విధంగా, అంటే మా యొక్క దిగువ బడుగు వర్గానికి చెందిన ముస్లిం కమ్యూనిటీ చదువుకోవడానికి వాళ్ళ ఆస్తులు ఉపయోగించే విధంగా, అలాగే స్కిల్ డెవలప్మెంట్ వీటిల్ని ఉపయోగించే విధంగా మా పూర్వీకులు దూరదృష్టితో ఆలోచించి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆస్తులను ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సమంజసం? ఇక్కడున్న మేమే కాదు, రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా మా యొక్క ప్రొడక్షన్ను ప్రతి జిల్లా ఆఫీస్ నందు తెలపడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఖాదర్ బాషా గారు పిలుపు మేరకు మేము ఇది చేయడం జరుగుతుంది. కావున కూటమి ప్రభుత్వం వారు మీ యొక్క ఈ ఆలోచనని వెనక్కు తీసుకోవాలని మేమందరం మా ముస్లిం ఈ యొక్క సమావేశం నుంచి చెప్పడం జరుగుతుంది. కనుక మీరు యొక్క ఆలోచనని వెనక్కి తీసుకోండి. మా పూర్వీకులు మత ప్రచార హక్కుపై రాజ్యాంగ సవరణ జరగాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్బీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో రసాయనాలు, జంతువుల కొవ్వు పదార్థాలు కలిగినట్లుగా కొన్ని రోజులుగా విష రాజకీయ ప్రచారం జరుగుతుందన్నారు. ఏది నిజమో చెప్పగల దమ్మున్న ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో లేదన్నారు. నిజంగా లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగితే ఆ మహాపాపానికి ప్రాయశ్చిత్తం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. భక్తుల విశ్వాసానికే ఎంతో శక్తివంతమైన దైవం కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామివారని మరిచి కలుషిత రాజకీయాలు ఆపాదించాలనుకుంటే ఆ మహాదైవం ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. శ్రీ కలియుగ శ్రీనివాసునితో చతుర్లాడితే మట్టి కొట్టుకుపోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందా జరగలేదా అనే నిజాన్ని శాస్త్రీయ పరంగా నిరూపించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ రచ్చకు తెరలేపడం ఆశాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు కూటమి పాలన వర్గంలో ఉన్నట్లు మర్చిపోయారా లేక ప్రతిపక్షంలోనే ఉన్నట్లు భ్రమలో ఉన్నారా అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా ఎంత హీనమైనటువంటి స్థితికి చేరుకున్నాయంటే అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజల మనోభావాల మీద రాజకీయం చేయడమే ప్రధాన లక్ష్యంగా వాళ్ళ రాజకీయ క్రీడనే ముందుకు నడిపించుకుంటున్నారు. దానికి వేదికగా తిరుమల క్షేత్రాన్ని వేదికగా తీసుకొని గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూ ప్రసాదం మీద ఒక విధమైనటువంటి చర్చ జరుగుతున్నది. లడ్డూ ప్రసాదంలో ఆ యానిమల్స్ ఫ్యాట్ కలిసిందని ఒక వర్గం ఆరోపణలు, అదేవిధంగా ఎసైన్డ్ అంటే ఈ బాత్రూమ్స్లో వాడేటటువంటి ఒక కెమికల్స్ అన్నీ కూడా దాంట్లో కలిపారని ఒక విధమైనటువంటి వాదన. ఒక్కడే చెప్తున్నాం, సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? మీరు అధికారంలో ఉన్నారు, ఇదిగో ఈ కెమికల్ కలిసింది, ఈ యానిమల్ ఫ్యాట్ కలిసింది అని అధికారికంగా అథెంటికేటెడ్ ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ లేకుండా మీరు ప్రతిపక్షంలో ఉన్నారో తెలీదు, అధికార పక్షంలో ఉన్నారో తెలియనటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు స్థాయి మాట్లాడడం అనేది ఎంత దురదృష్టం అంటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మతపరమైనటువంటి వివాదాలను రెచ్చగొట్టాలి, మతపరమైనటువంటి ఒక కన్ఫ్యూషన్లో మేము రాజకీయాల్ని శాసించాలి అనే ఆలోచనతో ఈ ప్రధాన కార్పొరేట్ రాజకీయ పార్టీలు ఈ రెండు కూడా ఒక విధమైనటువంటి కుట్ర చేస్తాయి. దీనికి తోడు విదేశీ శక్తుల ప్రమేయం కూడా ఉన్న ఆశ్చర్యం లేదు. నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం మతపరమైనటువంటి వివాదాలు రెచ్చగొట్టడం, మతపరమైనటువంటి వివాదాల్లో ప్రజల్ని రోజు కూడా ఒక మత్తులో నడిపించడం, ఇక్కడ ప్రశాంతత లేకుండా అంత అశాంతిని ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలను సృష్టించడమే ఈ రాజకీయ పార్టీలని ఒక ముడిసరుకుగా తీసుకొని కొన్ని శక్తులు నడిపిస్తున్నటువంటి ఒక రాజకీయ క్రీనేడ. దీని నుంచి ఖచ్చితంగా ఆంధ్రులు మేలుకోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక విధమైనటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఒక రాజకీయాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అందులో తిరుమల క్షేత్రంలో మోసం జరిగిందో లేదో, ప్రసాదంలో ఏదైనా అవినీతి జరిగిందో లేదో అధికారికంగా ప్రూవ్ చేయలేరా? ఆ సత్తా మీ దగ్గర లేదా? చంద్రబాబు నాయుడు కూటమంతా కూడా అదే పరిస్థితిలో ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రెండు రాజకీయ పార్టీలు ప్రజలకు మేలు చేద్దామా, ఈ సమాజాన్ని శాంతి భద్రతల సమస్యలో సృష్టిద్దామా అనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచుదాం, ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుదాం, ఇక్కడ ఎంతో అభివృద్ధి సాధిద్దాం, ఇక్కడ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచిద్దాం అని ఒక్క నాయకుడు లేడు. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో
యువతను కూడా పెడద్రోవ పట్టించేశారు. ఇక్కడ ఎందుకంటే ఒక ఘోరమైనటువంటి మత్తు పదార్థాలకి బానిసలుగా మార్చేశారు. జగ్గంపేట మండలం ఇరిపాక ఏలేరు నది తీరాన వేయించేసి ఉన్న శివకేశవుల క్షేత్రంలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీలో నిర్వహించే దైవ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతుల పర్యవేక్షణలో శ్రీరామ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రత మహోత్సవం నిర్వహించారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు, నెహ్రూ కుమార్తె తోట సునీత సర్వరాయుడు దంపతులు పీటలపై కూర్చొని వ్రత మహోత్సవాన్ని నిర్వహించారు. 700 మంది దంపతులు సామూహిక వ్రతాలు నిర్వహించారు. వచ్చిన భక్తులందరికీ అన్నవరం సత్యనారాయణ స్వామివారి ప్రసాదం ప్యాకెట్స్ పంపిణీ చేశారు. సాయంత్రం రమా సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండేందుకు లోక కళ్యాణార్థం ఈ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కూటమి నాయకులు, అన్నవరం దేవస్థానం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చెబుతారు మా పురోహితులు. ఆ విధంగా సామాన్ జాగ్రత్తగా మీరందరూ కూడా హారతి కళ్ళగట్టుకోండి. ఏదో నీరాజనం జ్యోతిధారయ నేను పుణ్యంలో అష్టలోకం సగస్తది. గోవిందా గోవిందా గోవిందా. అయ్యా, అందరికీ కూడా భక్తులకు ముఖ్యమైన విజ్ఞప్తి, అందరూ కూడా మండపం మీద చేయి వేయండి. యజ్ఞేన యజ్ఞమ యుగంధరేవాత్తాని ధర్మాన్ని ప్రథమాన్యాసం దేహనాకం మహిమాన సజంబే ప్రవూర్వే సాధ్యాత్తం దేవాః యథాస్థానం ప్రవేశయామి. ఎలా వదిలిపెట్టండి. ఈ మారు అందరూ కూడా రెండు చేతులతోటి ఆ కలశ పట్టుకుని తేల్చండి. రెండు చేతులతోటి కలశ పట్టుకుని తేల్చండి. ఒక్కసారి ఓం అనండి. యథాస్థానం ప్రవేశయామి. ఈ మారు నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. మండపంలో పెట్టినటువంటి మధ్యలో ఉంచినటువంటి కలశ స్వామివారి ప్రతిమ మీరు తీసి జాగ్రత్త పెట్టుకోవాలి. కలశ వస్త్రము స్వామివారి రాజయంత్రం బిళ్ళ తీసి ముందుగా జాగ్రత్త పెట్టుకోండి. కలశ జంపు ప్రక్కన పెట్టేయండి. పట్టుకుని లేచి నిలబడి నమస్కారం చేయండి. పత్రి కానీ పుష్పం కానీ అక్షతలు కానీ తీసుకోండి. ఎవరికి వారే మీ మీ ప్రదేశాల్లో ఉండి లేచి నిలబడి నమస్కారం చేయండి. సత్యనారాయణ స్వామి వారికి మంత్ర పుష్పం జరుగుతోంది. దండం పెట్టుకోండి. ఓం ధాతా పురస్తాద్యముదా జహారా ఏవం విద్వానమృతయ భవతి సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణగం హరిం అజం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం అంతర్బహిష్కరత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః పద్మఘోష ప్రతీకాశతం హృదయం చాప్యధోముఖం జ్వాలమాలాకులం భాతి తస్యాంతే సుశర్గం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం సాగ్రభుగ్విభగం తిష్టన్నాహారమజరః కవిః సంతాపయతి స్వందేహమాపాదతలమస్తక. స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నా క్యాంటీన్కు ఈ వారం దాత జగ్గంపేట మండలం మలిశాల గ్రామానికి చెందిన స్వర్గీయ కంచర్ల రామూర్తి, సీతారత్నం దంపతులు జ్ఞాపకార్థం వారి కుమారులు కంచర్ల వీరకుమారస్వామి, వీరభద్రరావు, శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్పీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే నెహ్రూ, నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం కంచర్ల రామూర్తి, సీతారత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు కంచర్ల బ్రదర్స్ వారి ఆర్థిక సహాయంతో 500 మందికి అన్నదానం నిర్వహించామని, తొందరలోనే గోకవరం రోడ్లోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ వద్ద ప్రభుత్వ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు జీను మణిబాబు, ఆర్యవశ డైరెక్టర్ కొత్తకొండ బాబు, ఆత్మ కమిటీ చైర్మన్ పైడిబాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట మరి ఎన్టీఆర్ గూడల్లో
నవీన్ గారు ఆధ్వర్యంలో ఇవాళ అన్నా క్యాంటీన్ నడపడం జరుగుతూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్నం పెట్టాలని చెప్పేసి మరి ఆ రోజున అన్నా క్యాంటీన్లు పెడితే వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్ళకి నోట్లో మట్టి కొట్టినటువంటి దౌర్భాగ్యులు అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరి ఈ రోజున నిరంతరం మరి జ్యోతుల నెహ్రూ గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఏ కార్యకర్తలు నాయకులు అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి నేను సైతం అని చెప్పేసి ముందుకు వచ్చి పేదవాళ్ళకి తిండి పట్టినటువంటి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రతిసారి సోమవారం ఒక దాత రావటం జరుగుతూ ఉంది. మరి ఈ రోజుని మన మల్లిసాల గ్రామానికి చెందినటువంటి కంచర్ల సింగరామూర్తి గారు అబ్బాయిలు వారందరూ కలిపి కుటుంబ సభ్యులందరూ ఆర్థిక సహాయంతో అన్నం పెట్టడం జరుగుతూ ఉంది. వారిని తెలుగుదేశం పార్టీ తరఫున జ్యోతుల నెహ్రూ గారి తరఫున అందరినీ కూడా అభినందిస్తూ మీకు ఇంకా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించి ఇటువంటి మీరు అన్ని రకాల అభివృద్ధి చెంది ఇటువంటి పేదవాళ్ళకి ఇంకా అన్నం పెట్టేటువంటి అవకాశం ఆ భగవంతుడి వల్ల మీకు కలగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో ఈ నెల 7, 8, 9 తేదీలో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దివ్య కళ్యాణం అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో అన్నవరం నుంచి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలకు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాలు అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో జరపగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి, తోట సర్వనాయుడు, సునీత దంపతులు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరై జయప్రదం చేయాలని అన్నారు. వేలాదిగా హాజరైన భక్తులందరికీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ప్యాకెట్లు పంపిణీ చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిరా, ఈ 72 నిమిషాలు అక్కడ దేవేంద్ర పదవులో ఉండక తప్పదు అన్నాడు. అంటే ఈయన వెళ్ళిపోయాడండి వేరే చోటికి. దేవేంద్రుడు వెళ్ళిపోయినప్పుడు ఈ కిత్తవుడు మోసగాడు ఉన్నాడు కదా, వీడిని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత నారద మహర్షి వచ్చాడు. వచ్చి అన్నాడు, ఏమయ్యా ఓ కితవా నీ పక్కని ఇంద్రాయణి ఉండాలి కదా అన్నాడు. ఇంద్రాయణి అంటే దేవేంద్ర యొక్క భార్య సచీదేవి. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నా ఇంద్రాయణితో పని లేకయ్యా, ఆ భూమేశ్వరుడు ఎంతమంది ఉన్నారో మహర్షి ప్రవేశపెట్టు అన్నాడు. ఆ మునీశ్వరుని ప్రవేశపెట్టమంటే మునీశ్వరులందరినీ కూడా ప్రవేశపెట్టాడు ఆ దేవతలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇరవై నెలల్లో 7 కోట్ల పైనే సిఎస్ఆర్ నిధులు తెచ్చా. గత ప్రభుత్వంలో సిఎస్ఆర్ నిధులను ఏం చేశారు? మగవారితో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విద్యార్థినులతో నిరసన దీక్ష ప్రారంభం. అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు చెందిన ఆస్తులను ప్రైవేటీకరణ చేయుటపై స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం చుట్టూ రాజకీయాలు మంచి పరిణామాలు కావు.
హిందూ ధర్మంపై విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నారు. మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.